శ్రీనివాసరావు గారు రాజధాని రైతా? రాజధాని రైతునే. ఎన్ని ఎకరాలు ఇచ్చారండి రాజధాని కోసం? 4 ఎకరాలు ఇచ్చా. 4 ఎకరాలు ఇచ్చారు. ఏ ఒప్పందం మీద ప్రభుత్వానికి భూమి ఇచ్చారు? ప్రభుత్వం మీకు ఏమి ఇస్తా అని చెప్పింది? మాకు ఎకరం ఇస్తే 10 సెంటు మాకు ఇస్తా అన్నారు. ఫ్లాట్లు ఇస్తామన్నారు. మరి ఇచ్చారా? ఇచ్చారు. అంటే రైతులకి చెప్పిన మాట నిజం చేశారు వాళ్ళు ఏదైతే చెప్పారో ఒప్పందం ప్రకారంగా? ఒప్పందం ప్రకారం మాకు ఇవ్వాల్సిన ఫ్లాట్లు మొత్తం కొట్టేశారు. ఇంకా కాకపోతే కొద్ది గొప్ప ఉండే కానీ ఏడన్నా దిగబడ్డగా మొత్తం ఇచ్చారు. ఫ్లాట్లు మొత్తం మాకు ఇవ్వాల్సిన ఫ్లాట్లు ఎకరానికి 1250 గజాలు కమర్షియల్ ఉంది, నివాసం ఉంది, అన్నీ ఇచ్చారు. ఆ తేడా ఏం లేదు. అంటే ఇప్పుడు మీ రైతులకు సంబంధించి సిఆర్డీ అధికారులు ఏదైనా సమస్య వస్తే పట్టించుకుంటున్నారా? అంటే ఫ్లాట్ల విషయంలో కావచ్చు లేదా కానీ ఏమన్నా కానీ ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తా అంటున్నారు. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు మీరు రాజధానికి మీ భూమి అంతా ఇచ్చేసారు కదా, ఇచ్చినందుకు ఇప్పుడు రాజధాని పనులు చూస్తుంటే ఏమనిపిస్తుంది? బాగా జరుగుతున్నాయా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు బాగా వేగంగా ముంచుకున్నాయండి. అంత ముంగలు ఏమి లేదు, అంత కంప. ఏం రోడ్డు మీద వస్తానికి కూడా ఈ కంప తగిలేది, ఇదరి కంప అదరి కంప తగిలేది. ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఇటు అసలుకే. భయం పుట్టి ఏముండయో దాంట్లో పుల్లు ఉండయో సింహాలు ఉండయో ఏం అర్థం కాకుండా నవ్వుతారు కాదండి, ఇది వాస్తవం. ఇది ఎవరిని అడిగినా అంతే చెబుతారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చి దీని మీద దుక్సి పెట్టి ఇవన్నీ చేస్తుంది కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఉంది. తర్వాత తెప్పల తర్వాత అది ఏం జరిగిద్దో తర్వాత అది కావచ్చు. ఇవన్నీ సకాలంలో పడుతుంది. పెంచాడు గత ప్రభుత్వంలో 3 సంవత్సరాలు ఇచ్చాడు ఆయన ఉండగా. 2 సంవత్సరాలు ఇవ్వలా. ఆ 2 సంవత్సరాల కవులు కూడా ఈయన ఎక్కిన తర్వాత 2 సంవత్సరాల కవులు వేసాడు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు మాకు పెంచాడు కవులు. అది రాజధాని కూలీలు ఉన్నారు కదా, రైతులు ఎప్పటి ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా పెంచాడు. అయితే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి అయితే న్యాయం జరిగిందా ప్రస్తుతానికి? న్యాయం 100%గా, దాంట్లో తేడా లేదు. ఎవరు కూడా అసంతృప్తిగా లేరంటారు? లేరు. పొలం స్వచ్ఛంగా ఇచ్చిందండి. ఇప్పుడు లాక్కోవటం కాదు ఇది. ఇప్పుడు లాక్కొని నీ దగ్గర కత్తి పెట్టి తుపాకి పెట్టి లాక్కుంటే చెబుతాడు ఎవడో ఒకటి భయం పెట్టి ఇట్లా చేశారు నన్ను అని. ఇది అట్లా లాక్కోలేదు కదా, నీకు ఇష్టం పూర్వకంగా ఇస్తేనే ఏమన్నారు, నీకు ఇది ఇంత ఫ్లాట్ మీకు ఇస్తాం అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే ఎవరి ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చేశారు. ఇంకా ఎంత కొద్ది పొలం ఉందండి ఇవ్వాల్సిన పొలం, అది కూడా రేపు కొట్టేస్తారు మొత్తం. ఇప్పుడు సదరం చేశారు కదా, ఇవన్నీ ఫ్లాట్లు ఇచ్చినాయే. ఎవరి కాళ్ళు రాళ్ళు ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు దీనికి మళ్ళీ రేపు ఇదంతా మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ మొత్తం రాళ్ళు వేసి రావాలి వచ్చింది, కొత్త రాళ్ళు మొత్తం. అది ఓవరాల్గా ఎలా ఉంది? గత 5 ఏళ్ళు రాజధాని ప్రాంతం ఎలా ఉండేది? ఇప్పుడు ఈ 10 నెలల కాలంలో ఏమైనా మార్పు వచ్చిందా రాజధాని ప్రాంతం? మార్పు బాగా వచ్చిందండి. గత 5 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డారు ప్రజలు, అన్ని వర్గాలు. ఒక రైతాంగమే కాదు, ఒక కూలీలే కాదు, అంత వ్యవస్థ ఎక్కడా కూడా ఒక రాయి పెట్టింది లేదు. ఒక కొట్లో ఒక వస్తువు కొనడానికి పోయినోళ్ళు లేడు. ఒక సిమెంట్ కట్ట కానీ ఐరన్ కానీ ఒక ఫ్యాన్ కొనటం కానీ ఎక్కడా కూడా 5 సంవత్సరాలు పలానా ఏరియాలో బాగుపడ్డారని చెప్పమను లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఇల్లు కట్టుకోవటానికైనా ఉసుకైనా ఏదైనా సరే అన్ని రంగాలుగా ముంగలుగా వెళ్తున్నారు ప్రజలు. ఓవరాల్గా రాజధాని రైతుల పట్ల సిఆర్డీ అధికారులు అయితే సానుకూలంగా స్పందిస్తారంట. డిఫరెంట్గా దాంట్లో ఏవి తప్పు లేదు. అమరావతి రైతు అండి మీరు? అమరావతి రైతు. ఇచ్చారండి గవర్నమెంట్కి భూమి? 2 ఎకరాలు ఇచ్చా. 2 ఎకరాలు ఇచ్చా. మరి ఎటువంటి అంటే మీకు భూమి ఇస్తే ఏమిస్తామని చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు? ఏ ప్రాతిపదికన ఇచ్చారు మీరు? 1250 గజాలు లంకపల్లి ఇస్తా ఉన్నారు. 1450 లంకపల్లి ఇస్తా ఉన్నారు. రేగడ 1250 ఇస్తా ఉన్నారు. ఇచ్చేశారు. ఫ్లాట్లు ఇస్తామని చెప్పారు, ఇచ్చారు. సో ఎట్లా మీకు ఏదైనా సమస్య వస్తే మరి ఇది అంతా కూడా క్యాపిటల్ ఏరియా అంతా కూడా సిఆర్డీఏ చూస్తుంది కదా, సిఆర్డీ అధికారులు కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఏదైనా సమస్యల పట్ల ఎలా రెస్పాండ్ అవుతున్నారు? మీకు ఏదైనా సమస్య వస్తే? బాగానే ఉంది. మరి నాకు వాతావరణం బాగానే ఉంది. వాళ్ళు బాగానే నాకు చెప్తున్నారు, ఏదైనా వస్తే చెప్తున్నారు వాళ్ళే. నేను పోతున్నాను. అంటే గవర్నమెంట్ నుండి కౌలు కావచ్చు ఇవన్నీ బాగానే ఇస్తున్నారు. కౌలు ఇస్తున్నారు. 5 సంవత్సరాలు జగన్ టైంలో ఇవ్వలేదు, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి కౌలు ఇస్తున్నారు. కౌలు పడుతుంది. ఇప్పుడు మీరు రాజధాని కోసం భూమిని ఇచ్చారు కదా, సో ఇచ్చినందుకు ఇప్పుడు రాజధాని బాగానే చేస్తున్నారా? చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెన్యూర్ ఈ గవర్నమెంట్లో బాగానే చేస్తున్నారు. బాగానే ఇబ్బంది ఏం లేదు, అందరికీ బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, చేస్తున్నారు. గత 5 ఏళ్ళు ఎలా ఉండేదండి రాజధాని? అంతకుముందు ఫస్టా లేకపోతే ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టైంలో అసలు కౌళ్ళు పడలేదు, అసలు ఈ లేదు ఏంది, అసలు ఏం కూడా పనులు ఎక్కడ చేరని మట్టి ఇలా ఏమీ లేదు.
అంటే అమరావతి రాజధాని కోసం ఏదైతే రైతులు ఇచ్చారో ఆ రైతులు భూములు ఇచ్చారో వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారా ప్రజెంట్? హ్యాపీగానే ఉన్నారు, అందరం హ్యాపీగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ ఏవైనా సమస్యలు ఉన్నా వెంటనే తీరుస్తున్నారు. ఓకే, మరి చంద్రబాబు ఏమో రాజధాని 2027 కల్లా 2047 కల్లా బాగా డెవలప్ చేస్తాను, దేశంలోనే మంచి రాజధానిగా తీర్చిదిద్దుతా అని చెప్తున్నాడు. నమ్మకం ఉందని మీకు? నమ్మకం ఉంది, చంద్రబాబు నమ్మకం ఉంది. అది బాబాయ్ మీ పేరండి? నా పేరు నాగేశ్వరరావు అండి, చిట్లూరు నాగేశ్వరరావు. ఓకే, రాజధాని ప్రాంతం. సరే, రాజధాని ప్రాంతంలో ఎవరైతే రైతులు గవర్నమెంట్కి భూమి ఇచ్చారో వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తామని చెప్పారు కదా, ఇచ్చారండి ఫ్లాట్లు? ఇచ్చారండి. ఇచ్చారు. భూములు ఇచ్చిన రైతుల్ని ప్రభుత్వం మోసం చేసిందా లేకపోతే వాళ్ళకి న్యాయం చేసిందా? వాళ్ళకి న్యాయమే చేసిందండి. అప్పుడు ఫస్ట్ పీరియడ్ కొన్ని ఆగిపోయి ఉండే ప్లాట్లు, కొంతమంది ప్లాట్లు కొట్టించుకోవాలి. అప్పుడు కొట్టించుకోకపోతే 5 సంవత్సరాలు ఆగిపోయినాయి. వాళ్ళు జగన్ గవర్నమెంట్లో ఎవరు ఏం పట్టించుకోపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక సిఆర్డీ వాళ్ళని ప్రతి రిజిస్టార్ ఆఫీసులు పెంచారు. ఇప్పుడు ఆ రిజిస్టార్ ఆఫీసులు పెంచి ఏ ఊర్లో రిజిస్టార్ ఆఫీసు మందడానికి కూడా పెట్టారు. సిఆర్డీ ఆఫీసు పెట్టి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోమంటున్నారు. వాళ్ళే వచ్చి మైకుల్లో అనౌన్స్ చేస్తున్నారు, పంచాయతీ మైకులో చేసుకోమంటున్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు ఆగిపోయిన కవుళ్ళు వేసారు. ఎస్సీలకి ఏదో ఒక 10% ఆడాడా ఉండి అని అంటున్నారు, కానీ దరిదాపుగా 5 సంవత్సరాల కవులు ఎస్సీలకు కూడా వేసారు, ఓసీలకి వేసారు. ఇప్పుడు రోడ్లు కనెక్టివిటీ ఇవన్నీ మొదలుపెట్టారు, అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు మోడీ గారి కోసం ఎసో ప్రయత్నాలు చేస్తున్నారు, అన్నీ స్పీడ్గానే జరుగుతున్నాయి పనులు. రైతులకు ఏదైనా సమస్య వస్తే ఈ సిఆర్డీ అధికారులు కావచ్చు వీళ్ళంతా ఎలా రెస్పాండ్ అవుతున్నారు? బాగానే రెస్పాండ్ అవుతున్నారు. మనం పోతే చెబుతున్నారు విషయం, మీ ప్లాట్ ఇదిగో ఇట్లా ఇదే అని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్తున్నారు. మనకి ఏదైనా సమస్య ఉండి వెళ్తే వెంటనే పరిష్కరిస్తున్నారు. అంటే నేను భూమి ఏమి ఇవ్వలేదులే, ఉంటారు చాలా పోయినోళ్ళు వాళ్ళకి అవకాశం ఉండ కొద్దీ మాట్లాడి చేయించుకుంటున్నారు. ఏమనిపిస్తుంది ఇప్పుడు అమరావతి రాజధాని చూస్తుంటే గత 5 ఏళ్ళు చూశారు, ఇప్పుడు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? ఏమైనా తేడా వచ్చిందా గత 5 ఏళ్ళకి ఇప్పటికి 10 నెలలకి? బాగా తేడా వచ్చిందండి. అప్పుడు 5 సంవత్సరాల్లో ఏమీ అక్కడ చారడ మట్టేసింది లేదు. ఉండా రోడ్లు కూడా తోముకెళ్ళిపోయారు. ఈ తార్ రోడ్లు పోసారు కదా రాజధాని ప్లాట్లలో, 5వ నెంబర్ రోడ్ అని 9వ నెంబర్ రోడ్ అని ఆ రోడ్లన్నీ మట్టిలు కూడా లేపేశారు, పోసిన తారు కూడా తీసేశారు. ఇప్పుడు అవన్నీ మళ్ళీ కాంట్రాక్టర్లను పిలిచి చూపించి మళ్ళీ చర్చ చేస్తున్నారు. చెట్టు జామ అంతా పీకిచ్చేసారు ముందు, ఒక 30 కోట్లు పెట్టి. మళ్ళీ తర్వాత ఇప్పుడు రాజధాని డెవలప్మెంట్ కోసం రోడ్లన్నీ క్లియర్ చేశారు. మరి రేపు మే నెల 2వ తారీఖున మోడీ గారు వస్తున్నాడంట, అది అయిపోయిన కానీ స్టార్ట్ చేస్తామంటున్నారు. మరి ఈ పాలవాగ ఒకటి నీరుకొండ ఇది కొండవీటి వాగ ఒకటి పని మొదలుపెట్టి చేస్తూనే ఉన్నారు. గత 20 రోజులు పెట్టి పని చేస్తున్నారు. అంటే గత 5 ఏళ్ళు ఎలా ఉండేది? ఇప్పుడు ఇలా ఉంది కదా రాజధాని ప్రాంతం, గత 5 ఏళ్ళు ఎలా ఉండేది? అంత చెట్లేక ఏముంది, అంత పిచ్చుకొమ్మలేక వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు ఈ మొదలుపెట్టిన కానించి మళ్ళీ కొన్ని ప్లాట్లు బాగు చేసుకొని వ్యవసాయం చేసుకుని అప్పుడు చేసుకున్నారులే, కానీ అంతా అడవి. అప్పుడు అంటే గత ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేదు, అప్పుడు ముఖ్యమంత్రి పట్టించుకోవాలి. ఈ రాజధాని పట్టించుకోవాలి. 3 రాజధానులను పెట్టారు, ఆడ శిబిరాలు పెట్టి వేరే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి చేశారు. ఇక్కడ వాళ్ళు అయితే ఎవరు బాగాలేదు, ఈ ప్రాంత వాళ్ళు బయట నుంచి వచ్చారు, ఏదో మంగళగిరి అటు విజయవాడ అవతల వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఈ మా ప్రాంతం వాళ్ళు అయితే ఎవరు ఆ శిబిరాల్లో కూర్చోలేదు. ఇక ఇప్పుడు చంద్రబాబు వచ్చిన కాడి నుంచి అంతా బాగానే ఉంది, ప్రస్తుతానికి ఇబ్బంది అయితే ఏమి లేదు.